ప్రభుత్వాన్నే అడుగుతోంది. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు వాళ్ళ మీద నివేదికలు ఇస్తున్నాయి. ఆ నివేదికలు ఇచ్చాక డెసిషన్ మేమే తీసుకుంటాం, మీకు సంబంధం లేదు అంటున్నారు వాళ్ళు. వెరీ గుడ్. అదే దర్యాప్తు సంస్థలతో ఎప్పుడన్నా న్యాయమూర్తుల మీద ఇట్లాంటి ఆరోపణలు వస్తే దర్యాప్తు చేయించే ఒక వ్యవస్థ కూడా ఏర్పాటు చేసుకోవాలి కదా వాళ్ళు. ఇలా చేసుకోలేదు వాళ్ళు. ఎందుకని? అట్లా చేసుకుంటే అవతలడికి పెత్తనం ఇచ్చినట్టే కదా వీళ్ళ మీద. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది అధికారులు వాళ్ళు పెట్టుకున్నారు, ఇట్లాగా ప్రత్యేక వ్యవస్థ వాళ్ళు ఏర్పాటు చేసుకోవడానికి రాజ్యాంగం ఒప్పుకోదు. ప్రత్యేక దర్యాప్తు వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడానికి రాజ్యాంగం ఒప్పుకోదు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? ప్రభుత్వ అధికార యంత్రాంగానే వాడుకోవాలి. ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని వాడితే ఈ అధికార యంత్రాంగం ఇక్కడ ఉన్న లూప్ హోల్ తెలిస్తే రేపొద్దున తమను బ్లాక్మెయిల్ చేయొచ్చు అనేటటువంటి ఉద్దేశం ఉండొచ్చు. అందుకని వాళ్ళు అట్లాంటి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. పోనీ ప్రభుత్వానికి అప్పచెప్పారా దీని మీద దర్యాప్తు చేయండి అని? ఎందుకని? ప్రభుత్వం అంటే వచ్చి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి వచ్చి దర్యాప్తు చేయరు కదా, మళ్ళీ ఈడీలు సిబిఐలు ఇట్లాంటి వాళ్ళకి చెప్తారు. వాళ్ళు ఏం చేయాలి? దర్యాప్తు చేయాలంటే వీళ్ళని ప్రశ్నించాలి, అంతే కదా. కుటుంబాన్ని ప్రశ్నించాలి, న్యాయమూర్తి గారిని ప్రశ్నించాలి. ఇది ఒకసారి జరిగిందంటే రేపు మిగతా న్యాయమూర్తుల మీద కూడా ఇట్లాంటి పరిస్థితి వస్తుంది కదా. అందుకని తమ జుట్టు వాళ్ళకి ఇవ్వదలుచుకోవాలి ఇక్కడ. అందుకని ఏం చేశారు? ఆయన బదిలీ చేసి వదిలిపెట్టేశారు. కాకపోతే ప్రజలకి ధర్మంగా మేము వద్దామని చెప్పడం కోసం ఏం చేశారు?